జనరల్గా మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి, తర్వాత మోకాళ్ళలో గుజ్జు పెరగటానికి, అంటే ఆర్థరైటిస్ నివారణ కోసం, ఆర్థరైటిస్ పెరగకుండా ఉండటం కోసం చాలామంది మందులు వాడకుండా న్యాచురల్ మెథడ్స్ ఏమైనా ఉంటాయా అని అన్వేషిస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం ఈ యూట్యూబ్ వీడియోలో నేను ఒక 4 మెథడ్స్ని 4 వేస్ని చెప్తాను. అండ్ దాని గురించి మరిన్ని వివరాలని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మెథడ్ ఆర్ టిప్ డైటరీ మోడిఫికేషన్. అంటే ఈ సింపుల్ డైటరీ మోడిఫికేషన్తో మన మోకాళ్ళలో గుజ్జును పెంచుకునే అవకాశం ఉంటుంది. అదేంటంటే మీరు వైట్ రైస్ వాడుతుంటే స్విచ్ ఓవర్ టు బ్రౌన్ రైస్. బ్రౌన్ రైస్ చాలా హెల్ప్ చేస్తుందండి. అండ్ వెజిటబుల్స్లో మేక్ ష్యూర్ ఆల్టర్నేట్ డే అన్నా సరే బ్రోకోలీ, క్యాబేజు మీ మెన్యూలో ఉండేటట్టు చూసుకోండి. ఈ 2 వెజిటబుల్స్ వల్ల మోకాళ్ళలో గుజ్జు అనేది పెరిగే అవకాశం చాలా ఉంటుంది. అండ్ నాన్ వెజిటేరియన్స్ చికెన్, మటన్ కన్నా కూడా ఫిష్ ప్రిఫర్ చేయటం బెటర్. అండ్ ఫ్రూట్స్లో మనం ఆరెంజ్, స్ట్రాబెర్రీస్ అండ్ జాంకాయి, ఈ 3 ఫ్రూట్స్ రోజు ఏదో ఒక ఫ్రూట్ తీసుకునేందుకు ప్రిఫర్ చేయండి. ఈ సింపుల్ డైటరీ మోడిఫికేషన్ వల్ల మనకి మోకాళ్ళలో న్యాచురల్గా గుజ్జు పెరుగుతుంది అండ్ మోకాళ్ళ నొప్పులు అనేవి తగ్గటం మనం చూస్తాం. అండ్ సెకండ్ టిప్పు, నైట్ టైము ఒక 2 స్పూన్లు మెంతుల్ని వాటర్లో నానబెట్టుకుని మార్నింగ్ ఆ మెంతుల్ని ఫిల్టర్ చేసేసుకుని ఆ నీళ్ళని తాగటం. దీనివల్ల ఆ మెంతుల్లో ఉండే లీనోలిక్ అండ్ లీనోలెనిక్ యాసిడ్స్ వల్ల మీ మోకాళ్ళలో గుజ్జు పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ థర్డ్ టిప్పు, మీరు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నప్పుడు, అంటే రెస్టింగ్ పెయిన్ అంటాము, అది ఉన్నప్పుడు లైట్గా కొబ్బరి నూనెని కొంచెం గోరువెచ్చగా వేడి చేసుకుని అందులో క్యాంఫర్ అంటే కర్పూరాన్ని వేసుకుని ఆ వేడి కొబ్బరి నూనెతో, గోరువెచ్చని వేడిగా ఉన్న కొబ్బరి నూనెతో కొంచెం ఆయిల్ మసాజ్ లాగా మీ మోకాలు చుట్టూ చేసుకుంటే డెఫినెట్లీ ఇమీడియట్గా పెయిన్ రిలీఫ్ ఉంటుందండి. అండ్ ఈ పెయిన్ కనుక మీకు ఎక్సర్సైజ్ తర్వాత వస్తే, అంటే ఏ వాకింగ్ తర్వాతో, సైక్లింగ్ తర్వాతో, లేకపోతే స్టెప్స్ ఎక్కి దిగినప్పుడు కనుక ఇమీడియట్గా పెయిన్ వచ్చింది అంటే అప్లై ఐస్. హీట్ మాత్రం అప్లై చేయొద్దు. ఐస్ విల్ రెడ్యూస్ ద ట్రమాటిక్ పెయిన్. అండ్ ఫోర్త్ టిప్పు, ఎక్సర్సైజ్లో రోజులో కనీసం ఒక పావు గంట నుంచి 20 నిమిషాలన్నా సైక్లింగ్ అనే ఎక్సర్సైజు మీరు మీ డైలీ స్కెడ్యూల్లో కనుక పెట్టుకుంటే ఆ సైక్లికల్ మోషన్ ఆఫ్ ద నీ జాయింట్ వల్ల మోకాల్లో సైనోవియల్ ఫ్లూయిడ్ అంటే గుజ్జు పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా మీకు నీ పెయిన్స్ అనేవి తగ్గుతాయి. సో ఈ 4 టిప్స్ వల్ల న్యాచురల్గానే ఏ మెడిసిన్స్ లేకుండానే మీ మోకాళ్ళలో గుజ్జు పెరుగుతుంది అండ్ మోకాళ్ళ నొప్పులు తగ్గే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురితో షేర్ చేయండి అండ్ ఇంకా కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ ఫర్ యాజ్ ఆఫ్ నౌ, రాంప్రసాద్.